సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేయాలి కదా, అందుకే ఏం చేసిన అంటే రిసెప్షన్కి వచ్చిన ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టినాం. ఫుడ్ అయితే ఇంకా రాలేదు. సేమ్ నిన్న పెట్టుకున్నాం దాల్ చపాతి వైట్ రైస్. సో ఇప్పుడు కూడా సేమ్ ఆర్డర్ పెట్టేసినాం అనమాట. ఆర్డర్ పెట్టేసిన 2 లగేజ్లో 2 బ్యాగ్స్ కార్లో పెట్టేసిన ఆల్రెడీ. అండ్ కార్లో బెడ్ ఒకసారి సెట్ చేసి ఎయిర్ కొట్టేసుకున్నాం అనమాట. బేసిక్గా రేపటికి రెడీ అయిపోయినాం. ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయి, అవి రేపు తీసుకుని వెళ్తాం డైరెక్ట్. సో ఈ చెక్అవుట్ రేపు చేస్తాం. కాకపోతే ఇప్పుడు పేమెంట్ ఎందుకు అంటే ఫుడ్ బిల్ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. సో ఫుడ్ బిల్ ఇప్పుడు పే చేసినాం అనుకో రేపు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే వితౌట్ ఎనీ డ్రాబ్యాక్స్. ఎట్లా అంటే మళ్ళీ వెయిట్ చేయడం అవన్నీ ఉంటుంది అనమాట. ఇక లేచి డైరెక్ట్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. సో అయితే చేసినాం. ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత తెలియదు. ఫుడ్ వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళేసి ఇంకా తినేసి తొందరగా పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేయడమే. అయితే మేము ఈరోజు చాలా ప్లేసెస్ తిరిగినాం. ఒక 7-8 ప్లేసెస్ తిరిగినాం. ఏమేమి తిరిగినాం అవన్నీ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ లోకల్లో తిరగడానికి. లైక్ గునా కేవ్స్ అని చెప్పేసి, కొడైకెనాల్ లేక్ అని చెప్పేసి, పైన్ ఫారెస్ట్ ఇంకో ప్లేస్ ఉందన్నమాట, అదొకటి. అట్లా కొన్ని చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. బట్ నాకెందుకో ఇంకా ఏంటంటే అదంతా డిఫరెంట్ వెదర్. నేను వెళ్ళింది విలేజ్ సైడ్, అదొక డిఫరెంట్ అనమాట. సో వెళ్ళాలనుకుంటే మీరు అవన్నీ కూడా చూడొచ్చు. కాకపోతే నాకు అనిపించింది అవన్నీ ఓకే అనిపించింది. ఇక్కడ నేనున్న హోటల్ నుంచి వెళ్ళి వ్యూ చూస్తే ఇంకా మిగతా ఏ వ్యూస్ దీని కింద పనికిరాం అనమాట. అంత మంచిగా వ్యూ ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ మీ అందరినీ మళ్ళీ రేపు మార్నింగ్ అనిపిస్తా. అప్పటివరకు యూ కెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మేము కొడైకెనాల్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. టైం వచ్చేసి 5:45 అవుతుంది. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు 3 hours పడింది 5 kilometers. సో అలా అవ్వద్దనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఇంకా బయట చూస్తున్నట్టయితే ఇంకా చీకటిగానే ఉంది. వాడు ఇంకా అలానే పడుకొని ఉన్నాడు అనమాట. సో మనం తీసుకెళ్ళి అలానే బెడ్లో పడుకోబెట్టేసి స్టార్ట్ అయిపోతాం. సో నేను చెప్పిన కదా మీకు లాస్ట్ వీలాగ్లో మోస్ట్ ఆఫ్ ద లగేజ్ పెట్టేసిన నిన్ననే కార్లో. జస్ట్ కొన్ని ఉన్నాయి అనమాట, తీసుకొని వెళ్ళి పెట్టేసి స్టార్ట్ అయిపోవడమే. నేను మీ అందరినీ కార్లో మాట్లాడతా. అండ్ ఇంకోటి 1100 kilometers అనమాట. సో ఒక్కనే కంటిన్యూస్గా 1100 డ్రైవ్ చేయలేను. అందుకే మధ్యలో ఒకడన్నా ఆగుతాం అనమాట. ఓవర్ నైట్ స్టే చేస్తాము. ఎక్కడ చేస్తా ఏంది అనేది నేను లంచ్లో చెప్తాను. మోస్ట్లీ అనంతపురం అనుకుంటున్నా. అనంతపురం ఇక్కడ నుంచి నాకు 690 kilometers ఉంది. సో 690 అంటే ఐ కెన్ డ్రైవ్ ఒక్కడిని, నాకు ప్రాబ్లం లేదు. సో కార్లో కూర్చొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడో మాట్లాడదాం మీ అందరితోని. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనికన్నా ముందు వీడియోస్ కూడా చూడండి. అమేజింగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటే అయితే కిందికి వచ్చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ NH44 ఎంటర్ అయిపోయి దిండిగల్ దాటేసినాం అనమాట. ఎన్ని హోటల్స్ చూసుకుంటూ వస్తుంటే థ్యాంక్ యూ, ఎన్ని హోటల్స్ చూసుకుంటూ వస్తుంటే మళ్ళీ థ్యాంక్ యూ. ఒక్క హోటల్ కనిపించలే, చిన్న హోటల్, చాలా చిన్న హోటల్ కూడా కనిపించింది. కరెక్ట్. సో ఆప్షన్ లేదు, తినేద్దామని చెప్పేసి వెళ్ళినాం. బట్ కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. దోశ సూపర్ ఉండే, ఆనియన్ దోశ. ఎండ కొడుతుంది ఇక్కడ. కాకపోతే మధ్యలో ఒకసారి నవ్య ఈ డోర్ వేసుకో జల్లి, లోపల నోరు పోతుంది, పెట్టేసే లోపల. సో డ్రైవ్ అయితే అమేజింగ్ ఉండే. ఏం చెప్తున్నా, చైన్ వస్తుందిరా గుండు, చైన్ వస్తుంది. దిగుతావా? వద్దు, కాలు చెప్పులేవు. సో కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా అనమాట. సూపర్ అమేజింగ్ అనిపించింది ఫుడ్. ఆనియన్ దోశ చంపేసిన వితౌట్
ఎనీ డిసప్పాయింట్మెంట్ రీగ్రెట్ లేకుండా చంపేసిన ఫుడ్. సో ఇక్కడ నుంచి వెళ్ళి సేలం 150 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో సేలం నుంచి వెళ్ళి హొసూర్ నుంచి వెళ్ళి మనం వేరే ఒక విలేజ్ రూట్ తీసేసుకొని డైరెక్ట్ ఇంకా మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే మధ్యలో కర్ణాటక ఎంటర్ అవుతుంది, చిన్న బైపాస్ అంతే. సో నైట్ ఎక్కడ స్టే అని చెప్పేసి అనుకున్నాం కదా, అనంతపూర్లో డిసైడ్ అయిపోయింది అనమాట. ఒక హోటల్ చెక్ చేసిన, మాట్లాడినా 1000 రూపీస్ పడింది హోటల్ అనంతపూర్లో. అన్నిటికన్నా చీప్ అంటే అదే నా మొత్తం ట్రిప్లో. సో హోటల్లో చెక్ ఇన్ చేసేసి జర రెస్ట్ తీసేసుకొని, బాగాలేదంట. ఏం బాలే? కాయిన్ బాగాలేదా? బాగుంది కాయిన్. సో అదనమాట. సో నోట్లో పెట్టుకోవద్దు నాని. సో మధ్యలో వస్తుంటే ఎక్కడో ఒక పర్సన్ సడన్గా బ్రేక్ వేయడం వల్ల సడన్గా బ్రేక్ వేసిన అనమాట నేను కూడా. సో వైఫ్ మొత్తం ఇట్లా వీటిపైన పడిపోవడం లాంటివి జరిగింది. సో దాంతో ఏమైందంటే బెడ్ కొంచెం ఎయిర్ మొత్తం పోయింది. సో మళ్ళీ ఆ ఎయిర్ అంతా గాడ్పు కొట్టేసిన. సో తను బెడ్ సెట్ చేసుకుంటుంది, వెళ్ళిపోవడమే ఇంకా. అమేజింగ్ రోడ్, ఘాట్ సెక్షన్ అమేజింగ్ అనిపించింది. సో నిన్నటి వరకు ఎంత చలి పెట్టింది, ఇప్పుడు మొత్తం ఇక ఎండకు చచ్చిపోతున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. 120 కిలోమీటర్స్ ఉంది ఇంకా డిస్టెన్స్. ఎంటీ కొంచెం పెట్రోల్ కొట్టియాలా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకుంటా. మళ్ళీ రేపు పొద్దున కొంచెం పడుతుంది అనుకుంటా పెట్రోల్. డన్నా స్టార్ట్ చేయనా? ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనాలనా ఈ రోజుకి. మేబీ లాస్ట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. మోస్ట్లీ బెంగళూరు దాటిన తర్వాత అనంతపూర్ దగ్గర ఎక్కడో మళ్ళీ కొట్టించుకుంటా. ఎందుకనంటే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి రేపు మార్నింగ్ కొట్టించుకున్నాను అనమాట. సో ఇప్పుడే కొట్టించేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇది డాడీ గ్లాస్ అద్దాలు ఖరాబ్ అయితే. డాడీ మంచిగా ఉంది మంచిగా. అరే నాకు కూర్చేస్తావరా, నన్ను భయం అవుతుంది కట్లా. మంచి నేను పెట్టుకుంటా. ఓకే థ్యాంక్ యూ. బజ్జో టీవీ చూసుకోను. సో అదనమాట ఫ్యూయల్ బ్రేక్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసిన మొత్తం హైవేనే. నేను 125లో కొట్టేసుకుంటూ వచ్చేస్తున్నా. ఎండ కొడుతుందని చెప్పేసి షేడ్ పెట్టుకుంటే మొత్తం మీకు కార్లో ఉన్న షేడ్స్ అన్ని వీక్ పడేసిండు. అదొకటి ఏం చేసినాం ఇంకా లాస్ట్కి నా చిన్న స్కార్ఫ్ ఒకటి పెట్టేసినప్పుడు ఎండ కొట్టకుండా. హాయ్ తాత అంట. తాతలే టాటా చెప్పు. థ్యాంక్స్. బ్రేక్ఫాస్ట్గా మీతో మాట్లాడిన తర్వాత ఒక్క సెకండ్ ఆగలే. అక్కడ నుంచి స్టార్ట్ పెడితే మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా అయితే నేను హుసూర్ రీచ్ అవుతాను అనమాట. కంప్లీట్ 120-125 కొట్టేసుకుంటూ వచ్చేసినాం. ఎందుకంటే NH44 ఫుల్ ప్లేన్ రోడ్స్, ఎక్కడో కాడ ట్రాఫిక్ తగిలింది అంతే. సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. లంచ్కి ఇక్కడ సర్వానా భవన్ చూపిస్తా చూడండి. సో ఈ హోటల్ సర్వానా భవన్లో నాకు ఈసారి తినకుండా పోతేనేమో అనిపించింది. ఈ రూట్లో వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఈ హోటల్లో తింటాను అనమాట. ఇక ఈసారి బిస్కెట్ ఎంత పోయి అనుకున్నా కరెక్ట్గా అనిపించింది. సో లంచ్ ఏముందో తెలియదు, మ్యాక్సిమం మీల్స్ తప్ప ఏం తిన్నా ఇక్కడ. సో ఇప్పుడు కూడా మీల్స్ తింటా, కానీ మావాడు ఏమన్నా అడ్డదిడ్డంగా చేస్తే ఏమో తినిపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ హోప్ఫుల్లీ వాడు కూడా మీల్స్ తింటాడని అనిపిస్తుంది. తినకపోతే బతిలాడేది లేదు. ఇక తినకపోతే మనం వదిలేద్దాం ఈసారి. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి మాకు అదే అవుతుంది. వాడు తినడు, వాడిని బతిలాడడం, టైం వేస్ట్. 1 hour వేస్ట్ అయిపోతుంది. టైం ఘోరం కన్స్యూమ్ అయిపోతుంది ఫుడ్కే. సో ఇప్పుడు వాడు తింటాడా లేదా నాకు తెలియదు. తినకపోతే లైట్ కూర్చున్నా చూడండి. సో చూద్దాం ఫుడ్ ఏముందో. తినొచ్చిన తర్వాత మీతో మాట్లాడి స్టార్ట్ అవుతా. సో డిఫరెంట్ రూట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి చక్కగా కొడితే బెంగళూరు అనమాట. 50-60 కిలోమీటర్స్ ఉంటుంది బెంగళూరు ఇక్కడ నుంచి వెళ్ళి. బట్ మనం బెంగళూరుకి వెళ్ళాము. ఇక్కడ హుసూర్ దగ్గరే, హుసూర్ రాకముందే హుసూర్ కృష్ణగిరి మధ్యలో ఒక రూట్ ఉంటుంది అనమాట. అది తీసుకొని డైరెక్ట్ సిటీ మొత్తం క్రాస్ అయిపోతాం. అది బెస్ట్ అనమాట నన్ను అడిగితే. ఎందుకనంటే బెంగళూరు ఇప్పుడు ట్రాఫిక్ చంపేస్తుంది కొంచెం అయితే, అంటే మనం బెంగళూరు రీచ్ అయ్యేసరికి. సో ఆ రూట్ ఏంది మీకు తెలుసు, మీకు ఆల్రెడీ వచ్చేసి ఆ సేమ్ రూట్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చిన తర్వాత. అది ఎక్కడికి వెళ్తుంది
వయా ఏ ప్లేసెస్ నుంచి వెళ్తుంది అనేది. సో ఇప్పుడే NH44 నుంచి షూలాగిరి అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. సో NH44 దాటేసి ఇప్పుడే జస్ట్ అక్కడ రైట్ తీసుకున్నాము. సో ఇది మొత్తం సింగిల్ అండ్ విలేజ్ రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి నంది హిల్స్ దగ్గరికి వెళ్తాం డైరెక్ట్గా. సో మనకి బెంగళూరు ట్రాఫిక్తో పెద్ద ఫరగపడదు, ఇక ఎంత ట్రాఫిక్ ఉన్నా మనకు ఫరగపడదు అనమాట. సో బేసిక్గా ఈ సింగిల్ లేన్లో మధ్య మధ్యలో కొన్ని ప్యాచెస్ వస్తాయి, బట్ వర్త్ గోయింగ్ ఇన్ దిస్ రూట్. ఎందుకనంటే బెంగళూరు ట్రాఫిక్ ఎప్పుడు ఏ క్షణం పెరిగేది తెలియదు, డేంజర్ అయిపోతుంది ఒకటేసారి. సో దాని బదులు నాకైతే ఈ రూటే బెస్ట్ అనిపించింది. అండ్ మీరు ఒకవేళ కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రూట్ ప్రిఫర్ చేయండి, చాలా 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 టైం సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రూట్లో నాకు ఆల్మోస్ట్ నాకు 1.5 hours to 2 hours ఉంటుంది అనుకుంటా మొత్తం ఈ రూటే, సింగిల్ రూటే. దాని తర్వాత మళ్ళీ హైవే ఎక్కడమే ఇంకా. సో ఆల్మోస్ట్ మేము ఇంకా NH44 రీచ్ అయిపోతున్నాం అనమాట. ఒక 3 kilometers రీచ్ అవుతాం అనగా మా వాడికి ఒక బ్రెడ్ ముక్క ఉన్ను కొన్ని పాలు తాగిపిస్తున్నాం. ఎందుకనంటే వాడు లంచ్ సరిగ్గా చేయలేదు, మమ్మల్ని కూడా చేయనీయలేదు బేసిక్గా. సో మేమంటే ఎలానో ఉంటాం, నైట్ వరకు వాడు ఉండలేడు కదా, అందుకే వాడికి కొన్ని అలా పాలు తాగిపిస్తున్నాం. అండ్ ఒక బ్రెడ్ ముక్క అయితే ఆల్రెడీ తినిపించేసినాం అనమాట. సో ఈ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అంటే మనకి దొడ్డబల్లాపుర కాదు, దేవనహల్లి సర్కిల్ దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే అటు సైడ్ నంది హిల్స్ వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్తే మనం హొసూరుకి వెళ్తాం అనమాట. సో అటు నుంచి వస్తున్నాయి, హైదరాబాద్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి మనం దేవనహల్లి వస్తుంది, దేవనహల్లి. సో దేవనహల్లి దగ్గర రైట్ తీసేసుకొని కొంచెం ముందుకెళ్ళగానే చిక్బల్లాపూర్, తర్వాత బాగేపల్లి చెక్ పోస్ట్, ఇంకా నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అనమాట. సో ఈ రూట్ ఎందుకో నాకు కన్వీనియంట్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి హొసూరుకి ఆల్మోస్ట్ 30 to 35 kilometers నేను బెంగళూరు సిటీ నుంచి వెళ్ళి రావాలి. అది స్కిప్ చేయడానికే ఈ స్కెచ్ అనమాట. ఓకే, వర్త్ అనిపించింది నాకు. బట్ లాస్ట్ 6 kilometers అంటే ఈ టోల్ గేట్ కన్నా కొంచెం ముందు ఒక 6 kilometers మన్నూరు అని ఒకటి ఉందన్నమాట, విలేజ్. ఆ 6 kilometers స్ట్రెచ్ గలీజ్గా ఉంది కొంచెం, బట్ స్టిల్ వర్త్. ఎందుకనంటే 30 kilometers ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ డ్రైవ్ చేయాలి, దానికన్నా ఇది బెటర్ అనిపించింది నాకు. సో ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయిపోయి అనంతపూర్లో హోటల్ బుక్ చేసిన, ఒకటి హోటల్ పేరు ఏమో ఉంటే అక్కడికి వెళ్ళాం కదా చెప్తా. సో డైరెక్ట్ అనంతపూర్లో కనిపిస్తాం మీకు. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఫైనల్గా రీచ్ అయిపోయినాం మన బండి దగ్గరికి. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. సో 9:30 కల్లా రీచ్ అయిపోయినాం ఇంటికి. సో లగేజ్ మొత్తం తీసేసుకున్నాం అండ్ ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోవడమే. అయితే ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడికి. సో నిన్న దాంతో కలిపి పెట్టేస్తాయి ఈ చిన్న క్లిప్స్ అనమాట ఈరోజువి. ఒక్క విషయం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, నిన్న నేను తీసుకున్న రూట్ ఏదైతే ఉందో అది హొస్కోటే నుంచి వెళ్తుందన్నమాట. సో ఆ రూట్ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి 6 kilometers స్ట్రెచ్ వచ్చేసి కొంచెం గలీజ్ ఉందన్నమాట. బట్ లేకపోతే వండర్ఫుల్.